హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఇంటర్మీడియట్ రెండవ తరగతి సాంస్క్రిట్లో గద్య భాగంలోని రెండవ పాఠ్యభాగము భ్రాతృవాత్సల్యం యొక్క సారాంశాన్ని తెలుసుకుందాము. ఈ భ్రాతృవాత్సల్యం పాఠ్యభాగం యొక్క సారాంశంను కవి బాణ మహాకవి రచించాడు. పరిచయము. భ్రాతృవాత్సల్యము అను ఈ పాఠము బాణ మహాకవిచే రచింపబడిన హర్షచరితం నుండి స్వీకరించబడినది. ఇతడు స్థానీశ్వర రాజగు హర్షవర్ధనుని ఆస్థానమున ఉండెడివాడు. ఇతడు క్రీస్తు శకము 7వ శతాబ్దమునకు చెందినవాడు. ఇతడు హర్షచరితము, కాదంబరి అను పద్యకావ్యములను రచించెను. చండీ శతకము, మకుట తాబితము, పార్వతీ పరిణయమును నాటకములను కూడా రచించెను. కథా విషయము. స్థానీశ్వర దేశ రాజగు ప్రభాకర వర్ధనునకు రాజవర్ధనుడు, హర్షవర్ధనుడు అను ఇరువురు కుమారులు, రాజ్యశ్రీ అను కుమార్తె కలరు. ప్రభాకర వర్ధనుడు తన కుమార్తెయగు రాజశ్రీని గృహవర్మ అను రాజుకిచ్చి వివాహం జరిపించెను. కాలాంతరమున మాలవరాజు గృహవర్మను సంహరించి అతని భార్య రాజశ్రీని కారాగారం నందు బంధించెను. రాజశ్రీ జ్యేష్ఠ సోదరుడగు రాజవర్ధనుడు మాలవరాజును దండించుటకు బయలుదేరెను. ఇంతలో అతని మంత్రి బండి హర్షవర్ధనుని వద్దకు వచ్చి రాజశ్రీ కారాగారం నుండి తప్పించుకొని వింధ్యారణ్యమునందు ప్రవేశించెను. ఆమెను వెదుకుటకై వెళ్ళిన భటులు ఇప్పటి వరకు తిరిగి రాలేదని చెప్పెను. అది వినిన హర్షవర్ధనుడు తన సోదరిని వెదుకుటకు తానే స్వయముగా బయలుదేరెను. సోదరిని వెదకుచు వింధ్యారణ్యమున ప్రవేశించిన హర్షవర్ధనుని వద్దకు ఒక కిరాత యువరాజు వచ్చి, అయ్యా, ఈ అడవికి రాజుగారి మేనల్లుడు నిర్ధాతుడను వానికి ఈ వింధ్యారణ్యమునందు అణువణువున పరిచయమే, కావున అతనిని కలిసిన మీకు వివరములు తెలియగలవు అనెను. అతని మాట ప్రకారం హర్షవర్ధనుడు నిర్ఘాంతుని వద్దకు వెళ్ళి తన సోదరిని జాడ తెలియునా అని అడిగెను. అందులకతడు, ఈ సమీప ప్రాంతమున దివాకర మిత్రుడను బౌద్ధ భిక్షువు తన శిష్యులతో కలిసి నదీ పర్వత ప్రాంతమున నివసించుచున్నాడు. అతనికి మీ సోదరి జాడ తెలియుటకు అవకాశం గలదు అని పలికెను. గృహవర్మ బాల్యమిత్రుడు యవ్వనమునందే సన్యాసమును స్వీకరించెను. హర్షవర్ధనుడు వినియున్నాడు. పిమ్మట నిర్ధాతుడు చూపిన మార్గము గుండా వెళ్ళి దివాకర మిత్రుని కలుసుకొని అతనికి ఆదరణపూర్వకముగా నమస్కారము చేసెను. దివాకర మిత్రుడు హర్షవర్ధనుని ఆశీర్వదించి అతని రాకకు గల కారణమడిగెను. హర్షవర్ధనుడిట్లు చెప్పెను. పూజ్యుడా, బంధుహీనుడనైన నాకు గల ఒకానొక్క సోదరి భర్తను కోల్పోయి శత్రువుచే అవమానింపబడి ఈ వింధ్యారణ్యమునందు ప్రవేశించినది. మేము ఆమె కొరకై ఈ అడవియందు వెదుకుచుంటిమి. ఆమె జాడ మీకైనను తెలియునా అని అతని మాటలు వినిన దివాకర మిత్రుడు అట్టి యువతిని గూర్చి తాను వినియుండలేదని చెప్పుచుండగా ఇంతలో ఒకానొక బౌద్ధ భిక్షువు అచటికి వచ్చి దివాకర మిత్రునితో ఇట్లు పలికెను. పూజ్యుడా, ఈ సమీప ప్రాంతమున ఒకానొక స్త్రీ తీవ్ర దుఃఖమును పొందినదై అగ్నియందు ప్రవేశించుటకు సిద్ధమగుచున్నది. మీరు ఆమె ప్రాణములను కాపాడవలసినది. ఆ మాటలను విన్న హర్షవర్ధనుడు సందేహించుచు దుఃఖముతో భిక్షువును అడిగెను. అయ్యా, ఆ ప్రదేశము ఇచటికి ఎంత దూరంలో ఉన్నది? ఆమె ప్రాణములతోనే ఉన్నదా? ఆమె అగ్ని ప్రవేశమునకు గల కారణమును నీవడిగి తెలుసుకొంటివా? ఆ భిక్షువు ఇట్లు చెప్పెను. పూజ్యుడా, ఈ ఉదయముననే నేను నదీ తీరము వెంబడి వెళ్ళుచుండగా ఒక స్త్రీ రోదన విని నేను ఆ ప్రదేశమునకు వెళ్ళితిని. అక్కడ కొందరు స్త్రీల నడుమ మండుటెండలో వైధవ్యమును పొందిన ఒకరిని గమనించితిని. ఆ స్థితి యందు కూడా ఆమె నాకు నమస్కరించినది. ఇంతలో ఒకానొక స్త్రీ నాకు నమస్కరించి, అయ్యా, ఈమె మా యజమానురాలు.
తండ్రి మరియు భర్త మరణించుటచే సోదరుడు కూడా దూరమగుటచే తీరని దుఃఖంలో అగ్నియందు ప్రవేశించుటకు సిద్ధమగుచున్నది. ఈమెను కాపాడుము అని ప్రార్థింపగా, నేను ఈ సమీపమున మా గురువగు బౌద్ధ భిక్షువు కలడు. ఈ విషయమును ఆయనకు తెలిపినచో అతడు తప్పక ఈమెకు మార్గమును చూపును అని పలికి, ఇచ్చటికి వచ్చి తిని అని పలికెను. ఆమె తప్పక తన సోదరియే అయి ఉండవచ్చునని భావించి హర్షవర్ధనుడు ఆమె ఎక్కడ ఉన్నదో చూపవలసినదని దివాకర మిత్రునితో కలిసి ఆ భిక్షువును అనుసరించెను. అగ్నియందు ప్రవేశించుచున్న తన సోదరిని గుర్తించి వెంటనే విరమింపచేసెను. అకస్మాత్తుగా ప్రత్యక్షమైన తన సోదరుని చూసి రాజశ్రీ అతనిని కౌగిలించుకొని మిక్కిలి రోదించినది. పిమ్మట హర్షవర్ధనుడు రాజశ్రీ దివాకర మిత్రుని ఆశీస్సులు పొంది తన రాజ్యమునకు వెళ్ళెను. ఇది భ్రాతృవాత్సల్యము పాఠ్యభాగం యొక్క సారాంశము.